రఫీ గారు మీరు ఇంతకుముందు ఫ్లోలోనో పొరపాటునో కొన్ని వర్డ్స్ డెలివర్ చేశారు, అన్ఫార్చునేట్. బహుశా వాటిని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది, మీకు గౌరవంగా ఉంటుంది. రఫీ గారు మ్యూట్లో ఉన్నారు సార్. ఏం సార్ ఏంటి వెనక్కి తీసుకోవాలా? ఇంతకుముందు ఏదో 2-3 బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు మీరు లైవ్లో. ఆయన కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడింది రఫీ అన్నారు, మిమ్మల్ని మీరు హనుమంత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత మీరు నేను చెప్పలేని కొన్ని వర్డ్స్ మాట్లాడాడు. అతను కూడా అన్నాడు, అంటేనే అన్నా. అతను కూడా అంటేనే అన్నా. ఎవరు మాట్లాడి ఎవరైనా విత్డ్రా చేసుకోవాల్సిందే. నేను అతను మాట్లాడింది నాకు రిజిస్టర్ అవ్వలేదు, మీరు మాట్లాడి మాత్రం విన్నాను. చాలా షేమ్ అటువంటి మాట్లాడకూడదు. మీలాంటి వాళ్ళ దగ్గర నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అతను అంటేనే నేను అన్నాను, వెనక్కి తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ కరియండి సార్. అయితే నేను చెప్పేదేనండి, నేను ఎందుకన్నా, రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశాడు, పొద్దున మార్చుకొని న్యాలీ ఖర్చుకున్నాడు అని చెప్పేసి అబద్ధం చెప్పాడు. మా పార్టీ ఈరోజు సమగ్రంగా దీని మీద చర్చించి పట్టాభిరామ్ చేత ప్రెస్ మీట్ విత్ ఎవిడెన్స్ తో పెట్టించాం. పార్టీ ఆఫీసులో మీకు కావాలంటే టెస్ట్ పంపిస్తా. పట్టాభిరామ్ అధికార ప్రతినిధి. ఆయన పార్టీ నిర్ణయాన్ని క్రోడీకరించి మొత్తం ప్రెస్ మీట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అనుమతితోనే పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి చెప్పి పొద్దున్న న్యాలీ ఖర్చుకున్నాడని చెప్పాడు అతను హనుమంత్ రెడ్డి. అలాగేం జరగలేదంటానే నేను ఇంటర్ఫియర్ అయ్యా. రెండోది అసలు విశాఖపట్నం పోర్ట్ లో ఇంటర్పోల్ నుంచి సమాచారం వచ్చింది. సిబిఐ వాళ్ళు అక్కడ వెళ్ళి విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులు హుటాహుటిన వెళ్ళవలసిన అవసరం ఏముంది? సిబిఐ వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోతుంటారా? నాకు తెలియక అడుగుతున్నా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదులేండి. వాళ్ళందరూ కట్టకట్టుకొని వెళ్ళవలసిన అవసరం, విశాఖపట్నం పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోయి చుట్టుముగవలసిన అవసరం ఏముంది? భారతదేశంలో సిబిఐ అనేక చోట్ల పనిచేస్తాం. సో మీ అనుమానం పోర్ట్ అధికారులని రాష్ట్ర ప్రభుత్వ అధికారులని ప్రభుత్వం పంపించింది అనేది మీ అనుమానం? ఇప్పుడు ఉన్నతాధికారులు ఎలా వెళ్తారండి ఎవరు చెప్పకుండా? ఉన్నతాధికారులా? అది కాదండి, ఎవరు ఇన్వైట్ చేయాల, అతని చేత చెప్పించారు. అతని చేత ఈ నష్ట నివారణ చర్యలో భాగంగా అతను చెప్పాడు ఎస్పీ. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎస్ఐ డిఎస్పీ స్థాయి అధికారులు. నేను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ భావిస్తున్న విషయం ఏంటంటే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి పోలీస్ అధికారులు ఆయనకి తొత్తుల్లా పనిచేస్తున్నారు. కింద గ్రామ వాలంటీర్ దగ్గర నుంచి పైన డీజీపీ వరకు అని నేను ఆరోపిస్తున్నా. ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా పనిచేయట్లేదు. 6 రోజులే అయింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన కూడా మనిషే. ప్రధానమంత్రి మీటింగ్ ని సాఫ్ట్వేర్ చేయాలని ప్రయత్నం చేశారు, అది ప్రూవ్ చేశాం మేము. సిబిఐని మేము రావద్దని చెప్పాము, వీళ్ళేదో రమ్మని చెప్పారని చెప్పి ఆయన గొప్పలు చెప్తారు. వచ్చిన సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో మేము ఎంక్వైరీ చేయలేం, వివేకానంద రెడ్డి మర్డర్ లో మాకు వేరే రాష్ట్రానికి బదిలీ చేయనని సుప్రీంకోర్టులో దరఖాస్తు పెట్టుకుంది. సునీతారెడ్డి గారు కదా కేసు మార్చమని ఇద్దరు పెట్టుకున్నారు. సిబిఐ పెట్టింది, సునీత కూడా ఇన్కార్పొరేట్ అయింది. సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సునీతారెడ్డి గారి కేసు ప్రతి సందర్భంలో వస్తుంది మనకి. సిబిఐని భయభ్రాంతులకి గురి చేసి చంపుతాం, బాంబులేసి చంపుతాం అని చెప్పి భయభ్రాంతులు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. పోలీసులు, పోలీస్ అధికారులు, వైసీపీ నాయకులు. పోలీస్ అధికారులే బాంబులేసి చంపుతా ఉన్నారా? ఏమండి, పోలీస్ అధికారులే బాంబులేసి చంపుతామని చెప్పారా? మనుషులు పంపించారు, ఇలా చెప్పు ఆ డ్రైవర్ అక్కడ. ఆ డ్రైవర్ చెప్పాడు కదా, సిబిఐ ఎస్పీ డ్రైవర్ కి చెప్పారు బాంబులేసి చంపుతాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి. అతను చెప్పిన స్టేట్మెంట్లు కూడా మీకు పంపించమంటే పంపిస్తా. పోలీసులు చెప్పారు అంతేనా? పోలీసులే చెప్పించారంటున్నా. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని రెడ్లతో నింపి, నేను ఇంకో ఆరోపణ చేస్తున్నా, ప్రతి జిల్లాలో రెడ్లతో నింపి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూడా రెడ్లతో నింపి, పార్టీని రెడ్లతో నింపి రెడ్డి రాజ్యం చేస్తూ అరాచకాలు చేస్తున్నాడు అని నేను ఆరోపిస్తున్నా. మీరు దాన్ని కాదంటారా? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సభను కూడా నలుగురు రెడ్లు దాన్ని డిస్టర్బ్. ఐఏఎస్ అధికారులని కులం పేరుతో చూడకండి రఫీ గారు, మీరు చాలా చదువుకున్న వాళ్ళు. చెప్తున్నాను సార్,
కాదు సార్, ఇప్పుడు రెడ్డి కాబట్టి ఎక్కడ ఏ సభలో ఎవరు ఉండాలో అక్కడ ప్రధానమంత్రి సభ జరుగుతుంది కాబట్టి రెడ్డి అధికారులు ఎవరు ఉండొద్దు అని చెప్తారా? ఏమంటే 17 నెంబర్లో ఉన్నటువంటి రెడ్డి కాబట్టి అక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదా? కాదు చెప్పేదేనండి, 17 నెంబర్ ప్రభుత్వం ఎవరిని ఎక్కడ నియమించుకోవాలో ప్రతిపక్షం చెప్తుందా? ఏంటి సార్ రవి గారు మీరు? ఏమండి నేను చెప్తున్నాను చూడండి, 17 నెంబర్లో సీనియారిటీలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకొచ్చి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. డీజీపీగా ఎవరిని నియమించుకోవాలో 1, 2, 3 3 ఆప్షన్స్ ఉంటే 3 ఆప్షన్స్ లో ఒకరిని ఎన్నుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. నన్ను ప్రసాదరావు గారిని తీసేసి రాముడు గారిని ఎట్ట పెట్టారండి? ప్రసాదరావు గారిని తీసేసి రాముడు గారిని ఎట్ట పెట్టారు? చెప్పండి ఏమండి నరసింహారావు సాంబశివరావు గారు డీజీపీ అయినప్పుడు ఏం జరిగింది సార్? చెప్పనివ్వండి సార్. చవాన్ గారు డీజీపీ అవ్వాల్సిన టైంలో సాంబశివరావు గారు ఎందుకు అయ్యారు సార్? మేము చర్చించిన విషయం 1, 2, 3 ముగ్గురు సీనియర్స్ అయితే పర్మనెంట్ డీజీపీని పెడతారు. ఈయన ఇన్ఛార్జ్ డీజీపీని పెట్టాడు, ఇంతవరకు పర్మనెంట్ డీజీపీని పెట్టలా. అది ముఖ్యమంత్రి ఉంటే రైట్ సార్. మీరెవరు అడగడానికి, నేనెవరు అడగడానికి? చట్ట ప్రకారం చేసిందే కదా. ఆయన తిరుపతిలో నాకు వినడానికి కూడా బాగా మీరు రెడ్డి పెడతాడు. రెడ్డి అనకండి ప్లీజ్, మీ గౌరవం తగ్గిస్తుంది. వాళ్ళని ఐఏఎస్ అధికారులుగా గుర్తించండి. 920 పోస్టులో రెడ్డిని పెట్టాడు. ఐఏఎస్ అధికారులుగా గుర్తించండి, ఐపీఎస్ అధికారులుగా గుర్తించండి. టికెట్ ఇచ్చాడు. సెంట్రల్ సర్వీస్ వాళ్ళని కులం పేరుతో చూడకండి. అదేం లేదు సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పోయినాయి, బొడ్డు అని చెప్పి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి. హనుమంత్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. హనుమంత్ రెడ్డి గారు సార్, ఎందుకంటే ఇది ఒక చిన్న మాట, ఎందుకు మీరు ఏ డిబేట్ అని పెట్టండి, ఎవరో ఒక రెడ్డి వస్తాడు వైసీపీ నుంచి, అది కూడా చెప్తున్నాను. మేము రావద్దా ఏంటి నాకు అర్థం కాదు. అందరూ రెడ్డి వస్తారు సార్. అది మీరు ఎట్లా అయిపోయారంటే రవి గారు కాదు ఏమండి నరసింహారావు, రోజు 3 డిబేట్లు మాట్లాడతా. రోజు 3 డిబేట్లు వైసీపీ అంటే ఎవరో ఒక రెడ్డి వస్తాడు. డిబేట్ చేసే వాళ్ళంతా చూడండి, డిబేట్ చేసే వాళ్ళంతా కమ్మల్లే ఉంటారు కదా. మరి ఎవరు చేసే వాళ్ళంతా నేను కమ్మవాడినా? చేసేవాళ్ళన్నా డిబేట్ చేసేవాళ్ళన్నా? పార్టీలో సరే మీరు ఎలా అయిపోయారంటే రఫీ గారు, చివరికి కోనం వీరభద్రరావుని కూడా వీరభద్ర రెడ్డి చేశారు. 4 సార్లు మాట్లాడారు వీరభద్ర రెడ్డి చెప్పింది ఆయన చెప్పాడు. లేదు మీరు 4 సార్లు వీరభద్ర రెడ్డి అని కోట్ చేశారు. రవి కిరణ్ చెప్పాడు ఆ మాట. సార్ రవి గారు వీరభద్ర రెడ్డి అని చెప్పి రవి కిరణ్ గారు అన్నారు. కరెక్ట్. హనుమంత్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. పాపం రఫీ గారికి రెడ్ల మీద ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో పాపం రఫీ గారికి మా మీద అంత ఫ్రస్ట్రేషన్ చూస్తున్నా. పరిపాలన మీ చేతిలోనే ఉంది. రెడ్లంటే అందరికి మంచి చేసేవాళ్ళండి, వేరే విధంగా అనుకోవద్దు. రెడ్లను మీరు వేరే విధంగానో లేకుంటే కులాన్ని దూషించే విధంగా మాట్లాడటం మానుకోండి సార్. అన్ని పార్టీలలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉంటారు. రెడ్లు అనేవాళ్ళు కులం అంతే కాదండి. వ్యతిరేకించడం, కమ్మ కులాన్ని మీకు ఆపాదించడం ఇవన్నీ కష్టం కాదా? కాదండి, రెడ్లను వ్యతిరేకించట్లా, జగన్మోహన్ రెడ్డి రెడ్లను వాడుకుంటున్నాడు అంటున్నా. అది నేను అనేది. ఇప్పుడు ఎవరిని వాడుకోవాలి? రెడ్లను వాడుకుంటారని మీరు చెప్తారు, అదే రెడ్లకు డీజీపీలు ఇచ్చారని మీరే చెప్తారు. మీరు ఏ దాని మీద కన్సల్ట్ అయింటారో దాని మీద మీరు స్టిక్ ఆన్ దేని మీద అవుతారో చెప్పండి. మినిస్టర్లు వాళ్ళకి ఇచ్చారని చెప్తారు, మీరు ఇంకా రెడ్లకు మీరే చెప్తారు. చెప్పండి. ఒకటే సార్, వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ కేసు డ్రగ్స్ కేసు, దాని మీద పూర్తి సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది. చేయకముందే రాత్రి వాళ్ళు ఏదో ఒక ట్వీట్ చేస్తానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు ఏదో సంయమనము లేకుంటే వాళ్ళ మధ్యలో చిన్న ఏం జరిగింది అనే విషయం దాంట్లో ఒక ట్వీట్ లో చేస్తానే, వాళ్ళొక ప్రెస్ రిలీజ్ చేస్తానే దాని మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుతో సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎంత తెప్పిస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా వెయిట్ చేసి నిజంగా ఎవరైనా తప్పు చేసింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని
ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల పార్టీలో నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. సరే ఆయన మాట్లాడలేదు, ట్వీట్ చేశారు. ఓకే రైట్ ఆ మాటలే వద్దండి. రైట్. మీరు కూడా హనుమంత్ రెడ్డి గారు మీరు కూడా రవి గారి గురించి తప్పుగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. తప్పుగా డిబేట్ లో మనం డెకోరం ఉండాలి, ప్రాపర్ గా ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు మీరు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడి వెనక్కి తీసుకోవాలి. ఓకే రైట్ సార్. ఇప్పుడు రవికిరణ్ గారు మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఆయన అక్కడ పోలీస్ ఆఫీసర్ రెడ్డినా ఆయన కాదు కాదు కదా.